ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులంతా ఓటింగ్లో పాల్గొంటున్నారు. మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్లు బలపరుస్తూ ఉండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ను అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీలు బలపరుస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్తో కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటుగా 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ వద్ద ప్రముఖుల రాకతో సందడి నెలకొంది. మరింత సమాచారం ఫిలిం ఛాంబర్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ప్యానెల్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ వద్ద ప్రముఖుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సాయి కిరణ్? ఈశ్వర్, ఫిలిం ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. 8 గంటలకు పోలింగ్ మొదలైంది. సో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ఉంటుంది. సో మొత్తం 4 సెక్టార్లు ఉంటాయి ఫిలిం ఛాంబర్లో. అటు ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్, అలాగే స్టూడియో సెక్టార్. సో మొత్తం 4 సెక్టార్ల నుంచి కూడా పోటీలో ఉంటారు. సో ముఖ్యంగా ఇక్కడ 2 ప్యానెల్స్ నుంచి కూడా పోటీ అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్, బడా నిర్మాతలంతా కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉంటే, అటు మన ప్యానెల్ అని చెప్పి చిన్న ప్యానెల్ ఉన్నారు. అలాగే 3వ ప్యానెల్ కూడా నేస్తం ప్యానెల్ అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం 3 ప్యానెల్స్ కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, బడా నిర్మాత అయినటువంటి దిల్ రాజు, అలాగే అల్లు అరవింద్, సురేష్ బాబు, మొత్తం ముగ్గురు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి మొత్తం పోటీలో దిగారు. అలాగే మన ప్యానెల్ నుంచి కూడా చూస్తే చదలవాడ శ్రీనివాస్, సి కళ్యాణ్, నట్టి కుమార్ లాంటి వాళ్ళంతా కూడా చిన్న నిర్మాతలంతా కూడా ఏకమయ్యారు. ముఖ్యంగా బడా నిర్మాతలంతా కలిసి చిత్ర పరిశ్రమను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. చిత్ర పరిశ్రమలో వచ్చేటువంటి నిధులన్నీ కూడా వాళ్ళు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు అనేటువంటిది చిన్న నిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ బడా నిర్మాతలంతా కూడా ఒక గిల్డ్గా ఏర్పడి ఎన్నో ఇప్పుడు కాంటెంపరీ సినిమాలు తీస్తున్నాం మేమంతా కూడా చిత్ర పరిశ్రమను బతికించాలంటే, చిత్ర పరిశ్రమను కాపాడాలంటే మేమే ఉండాలి అనేటువంటి దిల్ రాజు వీళ్ళంతా కూడా చెప్తున్నారు. చిత్ర పరిశ్రమను అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మా ప్యానెలే గెలవాలి అనేటువంటి దిల్ రాజు చెప్తున్నారు. సో ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు కూడా ఈసారి ఈసీ మెంబర్గా పోటీలో ఉన్నారు. దిల్ రాజు ఏ విధంగా పోటీలో ఉంటారో, ఆయన ఈసీ ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు అనేటువంటిది కూడా మన ప్యానెల్ వాళ్ళకి వచ్చి చేస్తున్నారు. సో ఇక్కడ మనకు మైత్రి రవి కూడా, ఎవరైతే బడా ప్రొడ్యూసర్ అయినటువంటి మైత్రి రవి కూడా పోటీలో ఉన్నారు. అలాగే సితారా వంశీ, సూర్యదేవర నాగవంశీ కూడా ఈ సింబర్గా పోటీ ఉన్నారు. అలాగే స్వప్న దత్, ఈమె కూడా పోటీలో ఉన్నారు. సో ఇట్లా బడా నిర్మాతలంతా కూడా పోటీలో కనిపిస్తున్నారు. సో మరి ఈరోజు బడా నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలుగా ఈ పోటీ అనేటువంటిది గత కొన్ని రోజులుగా కూడా తీసుకెళ్తున్నారు. సో మరి ఎవరు ఈరోజు పోటీలో గెలుస్తారు అనేటువంటిది కూడా చూడాలి. మైత్రి రవి కూడా పోటీ చేస్తున్నారు. ఒక మాట మాట్లాడదాం సార్, మీ ప్యానెల్ నుంచి ఏం చెప్తారు మీరు? అంటే ఏం చెప్తామంటే నాకు అర్థం అవ్వాలి. అంటే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఇవాళ ఓటు వేసే వాళ్ళందరికీ మీరు ఏం పిలుపునిస్తున్నారు? ఏం చెప్తే అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్తాం. ఈ అందరి సమస్యలన్నీ టేబుల్ మీద తెచ్చుకుని అందరం ఏంటి అర్థం చేసుకుని అందరం కలెక్టివ్గా దాన్ని రిజాల్వ్ చేసుకోవాలని. మీరంతా కూడా గిల్డ్ నిర్మాతలుగా ఏర్పడి చిత్ర పరిశ్రమను మొత్తంగా మీ చేతుల్లోకి తీసుకున్నారని మన ప్యానల్ సంబంధించి సి కళ్యాణ్ లాంటి వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏదో మాట్లాడతారండి. వాళ్ళు అవన్నీ అసలు మా ఆన్సర్ చేయడం కూడా వేస్ట్. అది బుద్ధి లేక మైండ్ పని చేయక ఏదో మాట్లాడతారు అంతే. సో మొత్తం 3,300 ఓట్ల వరకు ఉన్నాయి అన్ని ప్యానల్స్, అన్ని సెక్టార్స్ నుంచి కూడా. సో వాళ్ళందరికీ కూడా మీరు ఏ విధంగా పిలుపునిచ్చారు? ఒకసారి ఆయన తీసుకోండి. ఈయన మైత్రి రవి అయితే మన పోటీలో ఉన్నారు ఈసీ మెంబర్గా కూడా. సో ముఖ్యంగా ఈరోజు బడా నిర్మాతలు వస్తే చిన్న నిర్మాతలుగా కూడా ఎన్నో రోజుల నుంచి ఈ పోటీ ప్రచారం అనేటువంటిది నడుస్తుంది. సో మరి సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు తేలుతాయి. ఎవరు గెలుస్తారు? మొత్తంగా ఈరోజు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా కార్యవర్గం ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ రేస్లో మాత్రం మన ఒక్కొక్క వైపు సురేష్ బాబు, మరోవైపు నట్టి కుమార్ వీళ్ళంతా కూడా కనిపిస్తున్నారు. సో మరి ఎవరు ఈరోజు కార్యవర్గంలో కొలువు తీరుతారు? వీళ్ళంతా కూడా 2 ఏళ్ల పాటు ఫిలిం ఛాంబర్లో ఈ అయితే కార్యవర్గాన్ని కూడా నడిపిస్తారు. ఓకే సాయి కిరణ్.